హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వ్లాగ్ తోటి వచ్చేసానండి. ఇదైతే పసుపు అనమాట. పసుపు కొమ్ములు మనం టర్మరిక్ యూజ్ చేస్తాం కదా, ఆ పసుపు కొమ్ములండి. ఇది వచ్చేసి 50 రూపీస్ పడ్డాయి నాకు. 3 వచ్చేసి మేము కంచి వెళ్ళినప్పుడు టూర్ వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ రిటర్న్ వస్తున్నప్పుడు వంట చేసుకోవడం కోసం కూరగాయలు తీసుకోవడానికి ఆగామండి దారి మధ్యలో. అక్కడ ఈ పసుపు కొమ్ములు కనిపించాయి, తీసుకున్నాను. ఈ కొంచెం పసుపు వచ్చేసి 50 రూపీస్ అండి. అందులోనూ 2 మాత్రమే ఇచ్చారు, ఒకటి ఎక్స్ట్రా నేను అడిగి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి వేరేటివండి, అవి కూడా చూపిస్తాను. తర్వాత 3 డేస్ తర్వాత నేను మదురైకి వెళ్ళానండి. మదురైకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న పసుపు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు పెట్టే బ్యాగ్ వచ్చేసి ముందు తీసుకునేదండి. ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళక ముందుకు తీసుకునేది. ఫుల్ బాగా వర్షం పడింది ఆ రోజైతే. వర్షం పడుతూ ఉంటే మేము గుడికి ఎదురుగానే దిగామన్నమాట. కార్ దిగుతుంటే నా ఎదురుగానే ఉండేది. సో నేను డైరెక్ట్గా వెళ్ళేసి అడిగాను పసుపు ఎంత అని. ఆయన చెప్పారు 60 రూపీస్ అని చెప్పారు. చెప్తే నేను 50కి అడిగాను, పర్ కేజీ అడిగాను. నేను ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా మేము ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాము. ఇయర్ అనే కాదు, మంత్లీ బయటికి టూర్ వెళ్తూ ఉంటాం కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రతి ఇయర్ సంక్రాంతి సీజన్లో నేను అక్కడి నుంచే పసుపు తెచ్చుకుంటానండి. పసుపు తెచ్చుకొని మంచి పసుపును తీసి పక్కన పెట్టుకొని తొట్టిలో నాటుతానమాట. అలాగే ఇయర్ కూడా తీసుకుందామంటే ఎక్కడ చెట్లు కనిపించలేదు. మేము ఏంటంటే 2 డేస్ లేట్గా వెళ్ళాము పండగకి. నాకు ఈ ఫీవర్ ఎక్కువగా ఉండి 2 డేస్ లేట్గా వెళ్ళామన్నమాట. పండగ రోజే వెళ్ళాము, అప్పటికి అన్నీ అయిపోయాయి. మామూలుగా చెట్లు అయితే 100కి ఒక 6 to 7 పసుపు చెట్లు అయితే ఇస్తారు. ఈసారి ఎక్కడ చెట్లు కనిపించలేదు. తర్వాత మదురైలో నాకు ఈ పసుపు కనిపించిందండి. తర్వాత మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఇంకొక చోట ఎదురుగానే బాగా పెట్టారు లైన్ అంతా, కూరలు పెడతారు ఆ లైన్ అంతా. అక్కడ మళ్ళీ పసుపు కనిపించింది, చాలా బాగుంది. చూస్తే నా దగ్గర ఉన్నా సరే మళ్ళీ కొంటాను బాగుంది అంటే. అది తినే పండ్లు కానివ్వండి, కూరలు కానివ్వండి, నాకు కావాల్సింది ఏదైనా సరే నా దగ్గర ఉంది అని తెలిసి కూడా అది ఎదురుగా నా కంటికి కనిపించింది అంటే మళ్ళీ కొంటాను. అది పాడవుతుందా లేక దాన్ని యూజ్ చేసుకుంటామా అదంతా సెకండ్ ఆప్షన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 50 రూపీస్ పర్ కేజీ అన్నాడు అంకులు. సో నేను ఇంకా మళ్ళీ అక్కడ బేరం ఏమీ ఆడలేదన్నమాట. డైరెక్ట్గా 1 కేజీ మంచివి తీసుకొని కేజీ వేయించుకున్నాను. తర్వాత ఇప్పుడు 2 కేజెస్ వచ్చింది కదండి. మామూలుగా అయితే మా చిన్నప్పటి నుంచి చాయ పసుపు అని వచ్చేదండి మా చైల్డ్ ఏజ్లో. ఆ పసుపు రాసుకుంటే ఏంటంటే స్కిన్ మంచి గ్లో వస్తుంది, బాడీకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవనేసి నాకు ఈ 5 ఇయర్స్ ఏజ్ నుంచి మా అమ్మ పసుపు వాడేదండి. అలాగే ఇప్పుడు మా పిల్లలకి కూడా అలవాటైపోయింది. దానికోసమే మాకు ఇయర్కి 5 to 6 కేజీ పసుపు పడుతుందండి, పూజకి ఇంకా వంటకి ఇంకా మాకు వాడడానికి. అందుకు నేను ఇక్కడ 2 కేజెస్ అయితే తీసుకున్నాను. మరి 5 to 6 కేజెస్ పడుతుంది అన్నావు కదా, 2 కేజెస్ ఏమవుతుంది అని అనుకోకండి. ఆల్రెడీ నేను రీసెంట్గా పసుపు కొమ్ములు తీసుకొని మిల్లు పట్టించానండి, పసుపు పట్టించాను, అది ఉంది. తర్వాత నేను తొట్టిలో పసుపు పండిస్తాను అని చెప్పాను కదా. సో మన తొట్టిలో కూడా 2 తొట్లలో పసుపు కొమ్ములు అనేవి వేసాము. అవి త్వరలోనే హార్వెస్ట్ చేస్తానండి, ఒక 1 వీక్లో హార్వెస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ పసుపు కొమ్ములతోటి పసుపు ఎలా చేస్తాననే డౌట్ మీకైతే ఈ పాటగా వచ్చేసి ఉంటుంది. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఈ పసుపు కొమ్ములతోటి ఎలా చేస్తాను, తర్వాత వీటిని మనం నెక్స్ట్ పండించుకోవడానికి వీటికి స్ప్రౌట్స్ రావాలా లేదంటే ఇలాగే డైరెక్ట్గా పెట్టుకోవచ్చా, ఎలాంటి మంచి కొమ్ముల్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.